శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ అనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు ఆయనలో సహజంగానే ఉన్నటువంటి ధృతి, దృష్టి, దార్క్ష్యం, తర్వాత మతి, ఈ 4 లక్షణాలని ప్రదర్శించి రామకార్యార్థం బయలుదేరి జాంబవంతాదులు తనని ప్రేరేపించగా 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటటానికి ముందు కొంత ప్రయత్నం చేసి శరీరాన్ని పెంచి ఆ ప్లవన మార్గంలో వచ్చినటువంటి 3 అరిష్టాల్ని, ఆ 3 అభ్యంతరాల్ని విజయవంతంగా ఎదుర్కొని చివరికి ఆ త్రికూట పర్వత శిఖరం మీద దిగాడు. దిగి అక్కడ ఉన్నటువంటి ఆ పర్వత ఆ విశేషాలని అవన్నీ చూశాడు. ఆ పర్వత విశేషాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. అక్కడి నుంచి లంకానగరం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఆ ప్రవేశించిన సమయంలో హనుమంతుడిలో ఎటువంటి భావాలు కలిగినాయి, ఆయన ఆ లఘు రూపంలో మొట్టమొదట లంఘనానికి ముందు బాగా గురుత్వ సంకల్పితమైనటువంటి విగ్రహాన్ని సాధించాడు, పెద్దగా పెరిగాడు. ఆ దాటడం అంతా అదే శరీరంతో దాటి మళ్ళీ చివరికి త్రికూట పర్వత శిఖరం మీద దిగబోయే ముందు మామూలు మనిషిగా అయిపోయినాడు. అటువంటి ఆ నగరాన్ని ప్రవేశించడం, ఆ విషయాలు ఇప్పుడు చెప్తున్నారు. ససాగరం అనాదృశ్యం అతిక్రమ్య మహాబల. అనాదృశ్యం, ఆ సాగరం ఎవరు దాటగలరు? ఇతరుల చేత దాటటానికి అశక్యమైనటువంటి ఆ సాగరాన్ని అతిక్రమ్య సునాయాసంగా దాటిపోయి త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. స్వస్థుడై, ఏమైనా ఆయనకు ఆయాసం ఇలాంటివి ఏమైనా కలిగినాయా? ఏమీ లేదు. ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఏమాత్రం వికారం లేదు. దదర్శ. ఇది హనుమంతుడు చేసిన పని. దిగి యువతల వైపుకి రాగానే త్రికూట పర్వత శిఖరం మీద ఉన్నటువంటి పర్వతం మీద ఉన్నటువంటి లంకా నగరాన్ని ఆయన చూశాడు. తతః, మరి అంత ఘనకార్యం చేసి వచ్చినందుకు ఆయన్ని అభినందించడానికి అక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరుంటే చాలు? ప్రకృతి శక్తులు ఉంటే చాలు. ప్రకృతి ఆయన్ని గుర్తించింది, ఆయన తండ్రి ఆయన్ని గుర్తించాడు. తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్ట స్థితస్తత్ర బభౌ పుష్పమయో యదా. ఆయన వెళ్ళి అలా దిగాడో లేదో అక్కడున్న వృక్షాలన్నీ అవి అనుకోకుండా చక్కగా పువ్వుల్ని రాల్చేసినాయి. ఆ పుష్పవృష్టి అంతా ఆయన మీద పడి బభౌ పుష్పమయో యదా, ఈయన పుష్పమయుడైపోయినాడు. అంతే సహజంగా భగవంతుణ్ణి మనం పువ్వులతో పూజించడం మనకు అనుచారంగా వస్తున్న ఆచారం. ఇప్పుడు ఈ వృక్షాలే హనుమంతుణ్ణి పూజించినాయి. ఆయన పుష్పమయుడుగా ప్రకాశించాడు. యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వాపి ఉత్తమ విక్రమ
100 యోజనాల దూరం దాటినా కూడా అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిం అధిగచ్చతి. అనిశ్వసన్, ఒక్క అమ్మయాన్ని నిట్టూర్పు కూడా విడవలేదు. చిన్న పని చేస్తేనే మానవుడు అలసిపోతాడు, అల్పశక్తి కలిగిన మానవుడు. కానీ హనుమంతుని శక్తి అపారమైనది. ఇది సాధకులు గుర్తించుకోవలసింది. మనస్సుకు కూడా అంతటి అపారమైన శక్తి ఉంటుంది. శరీరాన్ని మనస్సుని కొద్ది కొద్దిగా సాధనాపూర్వకంగా వేరు చేసుకొని మనస్సుని కేవలం స్వస్వరూపం మీద నిలిపినట్లయితే ఆ శక్తి మనస్సుకు లభిస్తుందని సాధకులైన పెద్దలు చెప్తూ ఉంటారు వారి వారి యొక్క శిష్యులకి ఆంతరంగిక బోధనల్లో. అది మనం ఇక్కడ హనుమంతుడిని చూసి గ్రహించి ఆయన యొక్క పద్ధతిని చూసి తెలుసుకోవాల్సిన విషయం. నా గ్లానిమధిగచ్చతి, ఏ మాత్రం అలసట ఆయనకి కలగలేదు. అహం శతాని యోజనానాం క్రమేయం సుబహూన్యపి. ఈ ఒక్క 100 యోజనమా, ఇలాంటి 100 యోజనాలు ఎన్నైనా అహంక్రమేయం, నేను ఎగిరి దూకేయగలను. కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. ఈ 100 యోజనాలు ఒక లెక్క. గోష్పదీకృత వారాసిం, ఆవు ఆ కాలి గట్ట ఒక బురద నేలలో పడితే, మెత్తగా ఉన్న నేలలో పడితే కొంచెం సేపటి తర్వాత ఆరితే అది అలాగే ఉంటుంది. గోష్పదం ఎంత ఉంటుంది? ఇంత 100 యోజనాల సముద్రం కూడా ఆయనకు గోష్పదం అంతా అయినది. సతు వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతామపి చోత్తమ. రెండింట్లో ఉత్తముడు. ప్లవతాం ఉత్తమ, వీర్యవతాం శ్రేష్ఠ. 2 లక్షణాలు ఒక చోట ఉండటం చాలా గొప్ప. అది ఒక శ్రీ హనుమంతుడిలోనే మనం చూస్తాం. జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం లంఘయిత్వా లంకాంగతః. జగామ, ఇదే ఈ క్రియని చెప్తున్నాడు. జగామ వెళ్ళెను, ఉత్పపాత ఎగిరెను, ఈయేష అనుకొనెను, జగామ చేరుకొనెను. శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ వనాని. వనములు అక్కడ ఎలా ఉన్నాయి? శాద్వలాని నీలాని, నీలపు వర్ణంలో ఉన్నటువంటి, గంధవంతి చ సువాసనలు వెదజల్లుతూ ఉన్న శాద్వలములతో కూడినటువంటి వనములు, గండవంతి చ పెద్ద పెద్ద పెనుశిలలు కలిగిన, నగవంతి చ పర్వతాలు. ఇటువంటి ఆ ప్రదేశాన్ని చూశాడు. శైలాంశ తరు సంచన్నాన్, పర్వతాలు చెట్ల చేత కప్పివేయబడినవి. వనరాజీశ్చ పుష్పితా, పుష్పించినటువంటి చెట్ల వరుసలు, అసంఖ్యాకములైన చెట్లు. అభిచక్రామ తేజస్వి, ఆ చెట్ల మధ్య ఆ తరు సంచన్నమైన శైలం మీద ఆయన అభిచక్రామ చక్కగా అటు ఇటు షికారు చేశాడు. హనుమాన్ ప్లవగర్షభ సతస్మిన్ అచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజ. ఆ ఆ నగాగ్రం మీద ఉండి ఒక్కసారి లంకాన్ దదర్శ, జగామ ఇప్పుడు చేస్తున్న పని, దదర్శ చూశను. సరళాన్ కర్ణికారాంశ ఖర్జూరాంశ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచుళిందాంశ కుటజాన్ కేతకానపి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సరళ వృక్షాలు, దేవదారు, కొండగోగు, ఖర్జూరపు చెట్లు, మోరటి, నిమ్మ, కొండమల్లి, మొగలి పొదలు ఇవన్నీ ఉన్నాయి. ప్రియంగూన్ గంధపూర్ణాంశ స్నీపాన్ సప్తచ్చదాంస్తథా అసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభార నిబద్ధాంశ్చ తథా ముకుళితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్ హంసకారండవాకీర్ణాః వాపీః పద్మోత్పలాయుతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్. చక్కటి బావులు, జలాశయాలు, ఈ వాటిల్లో హంసలు, కారండవాలు వీటితో నిండినవి, పద్మములు, ఉత్పలములు వీటితో నిండినవి. అటువంటి రమ్యములైనటువంటి జలాశయాలను చూశాడు. పాద పుష్పభార నిబద్ధములైనటువంటి వృక్షాలను చూశాడు. పవనాధూత మస్తకాన్ పాదపాన్, గాలి చేత వాటి
ఊపివేయబడుతూ ఉన్నటువంటి చెట్ల యొక్క శిఖరాలు కలిగినటువంటి ఆ ప్రదేశాలని చూశాడు. సంతతాన్ వివిధైర్ వృక్షై సర్వర్తు ఫల పుష్పితై, అన్ని ఋతువుల్లోనూ పూసే పుష్పాలు ఫలించే ఫలాలతో ఉన్నాయి ఆ వనాలన్నీ. ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపిగుంజర, ఇవన్నీ చూస్తే మనస్సుకి ఆహ్లాదం కలుగుతుంది. వర్ణన చదివితే వింటూ ఉంటేనే ఎంత ఆహ్లాదం కలుగుతుంది. ప్రకృతిలో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి మృదువైన, మనోహరమైన, సరళమైన, ఆనందాన్ని కలిగించే వృక్షాలు, పర్వతాలు, పుష్పాలు, వీటి యొక్క సొబగుల్ని విరజిమ్మేటటువంటి, గురమరించేటటువంటి దృశ్యాలు. భయంకరమైనవి మేఘాలు, మెరుపులు, శబ్దాలు, ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళు, బిలములు, అగాధములు, మరి లోతైన సముద్రాలు, ఇలాంటి దృశ్యాలు కూడా ప్రకృతిలో ఉంటాయి. అవి వర్ణించాల్సి వచ్చినప్పుడు అవి వర్ణిస్తాడు. అవి ఏం చేస్తాయి అంటే ప్రకృతిలో ఉండేటటువంటి భయంకర దృశ్యాలని చూపించి వాటి వైపుకి వెళ్లకుండా, మనసులో అటువంటి భయంకరమైన భావాలు రాకుండా చేసుకుని ఇటువైపు చూపించినటువంటి మనోహరమైన దృశ్యాలు చూసి మనోహరమైన భావాల్ని మీరు తెచ్చుకోండి అని పరమాత్మ ప్రకృతిని సృష్టించడంలో ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం ప్రకారమే మహాకవి వాల్మీకి కూడా చక్కగా ఆ రెండు వైపుల దృశ్యాల్ని వర్ణించి వాటి వల్ల మనం నేర్చుకోవలసిన గుణపాఠాన్ని చెప్తున్నాడు అని భావించవచ్చు. సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం, ఆయన సర్వశుభ లక్షణ సంపన్నుడు. లక్ష్మీవాన్ అంటే శుభ లక్షణ సంపన్నుడు అయినటువంటి ఆ లక్ష్మీవాన్ అనే మాట లక్ష్మణుడికి ఉపయోగించాడు, ఇక్కడ హనుమంతుడికి ఉపయోగిస్తున్నాడు. వారిలో ఉన్న సుగుణాలు అవి, వారి గొప్పతనం అదనమాట. లంకాన్ రావణ పాలితాం సమాసాద్య పరిఖాభి సపద్మాభి సోత్పలాభి అలంకృతాం, అక్కడ పరిఖలు ఉన్నాయి, పద్మాలతో ఉత్పలాలతో కూడినటువంటి పరిఖలు, ఆగడతలు, అవి వాటిని ఆగడతల్ని చూశాడు. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిగి, ఇప్పుడు రాక్షసులు ఈయన కంటపడ్డారు. ఉగ్రధన్విభిగి, వాళ్ళు పెద్ద పెద్ద భయంకరమైన ధ్వనులు చేస్తున్నారు. సమంతాద్విచరద్భిగి, అశుభ్రంగా మొత్తం అంతా సంచరించి పడేస్తున్నారు వాళ్ళు. అది రంక. రావణేన సురక్షితం సీతాపహరణార్థేన, సీతమ్మ వారిని అపహరించి తీసుకెళ్లి పెట్టిన తర్వాత ఈ రావణాసురుడు ఎవరు ఏ మూల నుంచి వచ్చి మళ్ళీ ఈ సీతమ్మని తీసుకెళ్ళిపోతారో అనే భయమో ఏమో, మరి ఏదో కాబోలు తెలియదు. ఏం చేశాడు, అక్కడ రక్షణని బాగా పెంచేశాడు ఆ రావణాసురుడు. అది కాంచనేన ఆవృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గ్రహ సంకాశై శారదాంబుధ సన్నిభై. ప్రాకారం, కాంచన ప్రాకారం, బంగారంతో నిర్మించబడిన గోడ. గృహైశ్చ గ్రహ సంకాశై, గ్రహాలంత ఎత్తుగా, ఆకాశంలో గ్రహాలు ఎలా ప్రకాశిస్తాయో ఈ గృహాలు ఎత్తుగా ఆకాశంలోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్రహాల్లాగా ప్రకాశిస్తున్న గృహాలు. శారదాం, తెల్లగా, శరత్కాలంలో మేఘాలు ఎలా ఉంటాయో ఈ భవనాలు కూడా అంత తెల్లగా, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. పాండురాభి ప్రతోళీభి ఉచ్చాభిరభి సంవృతాం, పాండురాభి స్వచ్ఛమైనటువంటి ప్రతోళి రాజవీధులు, అవి ఉచ్చాభి చాలా విశాలంగా ఉన్నది. లంకా నగరం కూడా తీసిపోయిందేం కాదు, అయోధ్య నగరానికి కిష్కింధకి ఏమాత్రం తక్కువైనది కాదు. అట్టాలక శతాకీర్ణాం, హర్మ్యాలు, వందల కొద్ది భవనాలు ఉన్నాయి. పతాక ధ్వజ శోభితాం, పతాకములు, జెండాలు ఎగురుతున్నాయి ధ్వజాలు లాగా, వాటితో శోభితాం, ఆ శోభాయమానంగా ప్రకాశిస్తుంది. అంతా లంకని వర్ణిస్తున్నాడు. అయోధ్యను వర్ణించాడు, కిష్కింధని వర్ణించాడు, ఇక్కడ లంకను వర్ణిస్తున్నాడు. ఈ మూడు వర్ణనల్లో ఉన్నటువంటి భేదాన్ని మనం ఒక్క ముక్కలో గమనించవచ్చు. అయోధ్యలోనూ భవనాలు ఉన్నాయి, వీధులు తీర్చిదిద్దారు, ముత్యాల ముగ్గులు వేశారు. అక్కడ వర్ణన అంతా దైవ భక్తియుతంగా సాగింది.
కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉన్నది, ఇదంతా ఆడంబరాన్ని చూపించేది, ధన ప్రదర్శనని చూపించేది, నిష్కారణమైన భయాన్ని కలిగించేటటువంటి అనేక ఆ విషయాలతో సంకులమైపోయినటువంటి తేడా స్పష్టంగా మనకి ఇక్కడ భౌతిక దృష్టి కనపడుతోంది. అక్కడ అయోధ్యని వర్ణించినప్పుడు ఆధ్యాత్మిక దృష్టి కనపడింది. కిష్కింధ ఈ రెండింటికి కాకుండా మధ్యస్థంగా ఉన్నది. ఈ 3 నగరాల్లో ఉత్తమమైన వర్ణన అయోధ్య నగర వర్ణన. ఎందుకని? అది శ్రీరామచంద్రుడి జన్మస్థానం. అలాగని ఈ 2 నగరాల్ని మరీ అంత అధమంగా వర్ణించలేదు. వాటి యొక్క అయోధ్య కంటే తక్కువ స్థాయిలోనే వర్ణించాడు. చదివిన పాఠకులకు ఆ విధమైన భావన కలిగి తీరుతుంది. తర్వాత రాముడు వీటిని సంస్కరించాడు. ఈ సంస్కారం తర్వాత రామ పట్టాభిషేకం తర్వాత 3 నగరాలు ఒకే స్థాయిలో ఉన్నాయని మనం భావించవచ్చు. ఇప్పుడు వనవాస సమయంలో, సీతాపహరణ సమయంలో ఉన్న లంక యొక్క భౌతిక దృష్టి ఇది అని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. తోరణై కాంచనై లతా పంక్తి విచిత్రితై దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. హనుమాన్ తక్కువేం వర్ణించట్లేదని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. దేవపురీం యథా, అమరావతి ఎలా ఉందో వైభవంలో అంత అమరావతితో తొలితోగుతోంది. గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనై శుభై, స్వచ్ఛమైన భవనాలు పర్వతం మీద ఉన్నది, త్రికూటం మీద. దదర్శ సకపి శ్రేష్ఠ పురం ఆకాశగం యథ, ఇది పర్వతం, పెద్ద పర్వతం మీద ఉన్న మహానగరం కాబట్టి మహానగరం మొత్తం పర్వతం మీద ఉన్నది. అది గంగా నది ఒడ్డున ఉన్నది, యమునా నది ఒడ్డున ఉన్నది. అక్కడ నది ఒడ్డున ఉన్నది, ఇది పర్వతం మీద ఉన్నది. ఈ తేడా కూడా, ఇది కూడా మనం పర్వతం శిలామయం, అది నది చక్కగా దేవనది, సురనది. మరి అక్కడ మంచి పంటలు పండుతాయి. అది జన నివాస యోగ్యమైన ప్రాణి. ఇది జన నివాస యోగ్యమే, కానీ దీంట్లో ఒక తక్కువ ధనం మనకి కనిపిస్తుంది. పురం ఆకాశగం యథ, ఇదేమిటి ఆకాశంలో వెళ్ళిపోతుందా ఈ నగరం అన్నంత పర్వతం మీద ఉంది కాబట్టి ఆ పోలిక పోల్చాడు. పాలితాం రాక్షసేంద్రేణ, రాక్షసేంద్రుడు పరిపాలిస్తున్నాడు. నిర్మితాం విశ్వకర్మణ, విశ్వకర్మ మయుడు దీన్ని సృష్టించాడు. ప్లవమానాం ఇవాకాశే దదర్శ హనుమాన్ పురి, ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుగా ఉన్న ఆ నగరాన్ని చూశాడు. అలా భావన కలుగుతున్నది. ప్రాకార జగనాం విపులాంబు నవాంబరాం శతఘ్ని శూలకేశాంతాం అట్టాలక వతంసకాం, ఆకాశంలో వెళ్ళిపోతున్నదిగా కనిపిస్తుంది కానీ ఒక స్త్రీ వలె, రమ్యమైన స్త్రీ వలె కాదు, ఒక స్త్రీమూర్తిని చూసినట్లుగా ఉన్నది ఆ నగరాన్ని చూస్తే. ఎలాగా అంటే దానికి చెప్తున్నాడు, అగడ్తలలో ఉన్న జలములే నీరే నూతన వస్త్రాలు, శతఘ్నులు శూలాలే కేశపాశాలు. ఇది కూడా సరైన ఉపమాలంకారాలు కావు. ఆయన మనస్సులో లంకానగరం పట్ల సరైన అమరావతితో సమానం అన్నాడే గాని ఈ పోలికల్ని బట్టి, వీటిని బట్టి చూస్తే లంకలో కొంత కష్మలం ఉన్న విధానం కనపడుతుంది. సరైన పోలిక. కోట బురుజులే కర్ణభూషణాలుగా, అంటే కోటలు ఇవన్నీ ఒక స్త్రీ కూడా రాక్షస స్త్రీ వర్ణనే. ఇది కానీ గమనించవలసిన విషయం. దేవకన్య అప్సర స్త్రీ లాంటి సౌందర్యవతి అయినటువంటి స్త్రీ వర్ణన కాదు ఇది. ఒక రాక్షసి స్త్రీ వర్ణనగా లంకా నగరాన్ని వర్ణిస్తున్నాడు. మనసేన కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ, ఆ విశ్వకర్మ మనసేన నిర్మితాం, మనస్సు పెట్టి చక్కగా బుద్ధి అంతా మనసంతా లగ్నం చేసి సృష్టించాట ఆ నగరాన్ని. ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానర, ఆ లంకాపురం యొక్క ఉత్తర ద్వారం. ఈయన వెళ్ళింది దక్షిణ దిక్కుకి. అక్కడ ఆ లంకలోకి వెళితే అక్కడున్న ఆ ప్రదేశం లంక దృష్ట్యా చూస్తే ఉత్తర ద్వారం. ఇక చింతయామాస వానర, ఇది హనుమంతుడు చేసిన మరొక పని. జగామ చింతయామాస,
ప్రధాన క్రియలు ఇవి. మలుపులు తిప్పే కథని మలుపులు తిప్పే క్రియలు. హనుమంతుని యొక్క సర్వ వృత్తాంతాన్ని మనకి విశదీకరించే క్రియలు. క్రియా ప్రధానంగా మొత్తం ఈ సుందరకాండ అంతా హనుమంతుని యొక్క క్రియే ప్రధానంగా మనం భావిస్తే మనకి ఒక చక్కటి రమ్యమైనటువంటి ఆ హనుమంతుని యొక్క ఆ క్రియాకలాప నిర్వహణ విధాన సామర్థ్యం మనకి దృష్టికి గోచరమవుతుంది. కైలాస శిఖర ప్రఖ్యాం ఆలిఖంతీమివాంబరం, కైలాస శిఖరం లాగా ఉన్నది. తర్వాత అంబరము అలిఖంతీవ, ఆకాశాన్ని ఒరుసుకుంటూ, ఆకాశాన్నిలో ఒక చిత్రంలాగా, ఆకాశంలో రాయబడిన చిత్రంలాగా, డీయమానమివ ఆకాశం, ఆకాశంతో ఒరుసుకుంటున్నట్టు, ఉచ్ఛ్రిత ఈర్భవనోత్తమై, ఆకాశంతో ఒక ఆకాశాన్ని పొడుస్తున్నట్లుగా, ఆకాశాన్ని ఒరుసుకుపోతున్నట్టు. ఇక వేటితో ఒరుసుకుంటోంది? ఉచ్ఛ్రితైర్భవనోత్తమై, ఎత్తైన భవనాలు ఉన్నాయి. ఆ భవన శోభని వర్ణిస్తున్నాడు. సంపూర్ణం రాక్షసైర్ఘోరై నాగైర్భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పుర. ఒకప్పుడు ఈ లంకా నగరంలో కుబేరుడు ఉండేవాడు. రావణాసురుడు ఆయన్ని వెలగొట్టి ఈయన ఆక్రమించేశాడు కదా. ఇప్పుడు రాక్షసైర్ ఘోరై సంపూర్ణం, ఇప్పుడు పూర్తిగా రాక్షసులే ఉన్నారు. ఆ యక్షులు వాళ్ళు ఎవరు లేరు, అక్కడి నుంచి పారిపోయారు. ఇది ఎలా ఉందంటే భోగవతి లాగా ఉన్నది. భోగవతి పాతాళ పట్టణం, అది నాగుల పట్టణం. భోగవతిలో నాగులు ఎలా ఉంటారో ఇప్పుడు లంకలో, ఒకప్పుడు కుబేరుడి అధీనంలో ఉన్న లంకలో ఇప్పుడు రాక్షసులు ఉన్నారు. పైగా అచింత్యాం, ఈ దాని వైభవాన్ని మనం ఇంత అని ఆలోచించలేం, ఊహించలేం. సుకృతాం స్పష్టాం, అవి సుశబ్దాలు కొన్ని ఉన్నాయి. దంష్ట్రిభిర్బహుభిః శూరైః శూలపట్యసపాణిభిః రక్షితాం రాక్షసైర్ఘోరైః గుహాం అశీవిషైరవ. ఒక గుహని సర్పాలు ఏ విధంగా తాము నివాసం ఉండి వాటిని రక్షిస్తుంటాయో, అలాగే కోరలు గలవాళ్ళు అనేక మంది శూరులైన వాళ్ళు, శూలము పట్టెసము ఈ మొదలైన ఆయుధాలు ధరించిన వాళ్ళ ఘోరమైన భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుల చేత రక్షింపబడుతున్నది లంక. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరంచ నిరీక్షస. ఆ నగరం యొక్క ఆ గుప్తిని, నా సాగరాన్ని నిరీక్ష. రావణంచ రిపుం ఘోరం, రావణుడా ఘోరమైన శత్రువు. నగరమా ఎవరు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉన్నది. చేరుకోవటమా సాగరం అడ్డంగా ఉన్నది. చేరుకున్న తర్వాత నగరంలోకి వెళ్ళటమా రావణ పరిపాలన వల్ల చాలా అసలు దాంట్లోకి వెళ్ళటమే కష్టం. అటువంటి చింతయామాస వానరః, చింతయామాస అదే చెప్తున్నాడు, ఆలోచిస్తున్నాడు ఆయన. ఏమిటా ఎలాగా మార్గము అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రతి అక్షరము వాల్మీకి యొక్క శ్లోకాలని ఆస్వాదిస్తున్నాము. పైగా హనుమంతుని యొక్క ఆ చర్యల్ని, హనుమంతుని ఆలోచన విధానాన్ని, ఇదంతా చదువుతూ ఉన్నంతసేపు మన మనోనేత్రంలో హనుమంతుడు మనకు కనపడుతూనే ఉంటాడు. అదే మన లక్ష్యం. అందుకే ఈ విధంగా ఈ చదివినంతసేపు హనుమద్భావనతో మనస్సు పులకించిపోవాలి. అదే మన ప్రధాన లక్ష్యం వింటున్నంతసేపు. తర్వాత మనకి ఆ హనుమంతుని యొక్క ఆ క్రియాకలాపమే గుర్తుకు రావాలి. అదే ఆ విధంగానే మనం హనుమంతుడిని ధ్యానించినట్టు. ఈ ధ్యానానికే, మానసికంగా ఉన్నట్టు జరుగుతున్న ఈ ధ్యానానికే ఎక్కువ ప్రభావం ఉంటుంది. తర్వాత పూజాధికాలు ఎలాగూ చేస్తూనే ఉంటారు. ఆగత్యాపి హరయో భవిష్యంతి నిరర్ధక. వానరులందరూ వస్తారు. వస్తే ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. నహి యుద్ధేన వై లంకా శక్య జేతుం సురైరపి. దేవతలు కూడా జయించలేరు ఈ లంకని. జయించలేకగా వెళ్ళిపోయారు వాళ్ళు. అమరావతిని కూడా వదిలి అటు దిక్కులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఏమో నాకు అనుమానంగానే ఉంది, ఇటువంటి గొప్ప పటిష్టమైన
భేదించటానికి వీల్లేని ఈ నగరాన్ని చేరుకొని శ్రీరామచంద్రుడు మాత్రం ఏం చేయగలడు? అవకాశో న సాంత్వస్య రాక్షసేష్వభిగమ్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. ఈ రాక్షసుల్ని ఎలాగా పడగొట్టడం? సామధాన భేద దండోపాయాలు 4 వీళ్ళ పట్ల పనికిరావు. దానం పనికిరాదు, సామానికి మాట వినరు, యుద్ధంలో వీళ్ళని గెలుస్తాము గెలవలేము చెప్పలేము. చతుర్నామేవకి గతి వానరాణం మహాత్మనాం. మా వానరుల్లో మాకు 4 ఉన్నాం ఇక్కడికి రాగలిగిన వాళ్ళం. వాలి పుత్రస్య అంగదుడు, నీలస్య మమ రాజ్ఞస్య సుగ్రీవుడు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, నేను. తర్వాత యావజ్జానామి వైదేహీం యది జీవతి వానవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. ముందేం చేయాలి అంటే అసలు ఆమె జీవించి ఉన్నదా లేదా ఇది తెలుసుకోవలసినటువంటి ముఖ్య విషయం. చూసిన తర్వాత పిమ్మట ఎవరు రావాలి, ఎలా రావాలి, యుద్ధం ఏం చేయాలి దాని గురించి అప్పుడు. ఇది సమయజ్ఞత, కారణ విచార దక్షత. అంటే ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ ఆలోచన చేయాలి, ఎవరు వస్తారు, మరి ఎందుకు మొదలెట్టాడు, ఊరినే ఒక మాట అన్నాడు, ఇప్పుడు దాని గురించి ఆలోచించక్కర్లేదు. అసలు ముందు నా ప్రధాన కర్తవ్యం అమ్మవారు అసలు బ్రతికుందా లేదా అది నేను తెలుసుకోవాలి, ఆమెను చూడాలి. చూసిన తర్వాత యుద్ధం ఎలా చేయాలో, రావడం, ఎవరు వస్తారు ఏమిటి ఆ విషయాలు ఆలోచిస్తాం. తతస్స చింతయామాస ముహూర్తం కపికుంజర గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్య అభ్యుదయే రత. ఆ గిరిశృంగం మీద అలాగే నిలబడి ఆయన ఒక క్షణకాలం ఆలోచించాడు. అనేన రూపేణ మయా న శక్య రక్షసాంపురి ప్రవేష్టం రాక్షసైర్గుప్త క్రూరైర్ బల సమన్వితై. వీళ్ళంతా క్రూరులు, బలం గలవాళ్ళు. వాళ్ళ మధ్యలోకి నేను ఈ రూపంతో, నేను మామూలు సాదాసీదా హనుమంతుడి రూపంతో వెళ్ళినా వాళ్ళు నన్ను పట్టేస్తారు. ఈ రూపంతో, అది ఉచితానుచిత వివేకజ్ఞత అంటే అది. మతిమాన్ ధృతిమాన్, ఆయన బుద్ధిమాన్ హనుమంతుడు. ఏ విషయంలో కూడా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే ఖచ్చితమైన సరి అయిన ఆలోచనే వస్తుంది తప్ప వృధా అయినవి, అప్రయోజన పూర్వకమైనవి ఇలాంటి ఆలోచనలు రావు. అదే అంటున్నాడు, ఉగ్ర ఉజసో మహావీర్యా బలవంతస్య రాక్షసాః వంచనీయాః మయే సర్వే జానకీం పరిమార్గత. వీళ్ళు బాగా బలవంతులు కానీ వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళని వంచడం తేలికే, ఎందుకని శరీర బలమే తప్ప బుద్ధి బలం లేదు. అదే హనుమంతుల్లో శారీరక బలం ఉన్నది, అణిమాది శక్తులు ఉన్నాయి, అన్నింటికీ మించినటువంటి దైవ ప్రసాదం అయినటువంటి బుద్ధి బలం ఉన్నది, మతి ఉన్నది. కాబట్టి వీళ్ళని నేను వంచన చేసేస్తా, వీళ్ళని టోపీ వేసేసి వీళ్లతో ఎలా వ్యవహారం చేయాలో అలా చేస్తా. లక్ష్య రూపేణ రాత్రౌ లంకాపురీ మయా ప్రవేష్టం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహతు. లక్ష్య కనబడేది, ఆ రూపంతో పెడితే నన్ను రాక్షసులు కనుక్కుంటారు. అలక్ష్య కనబడిన రూపంతో పెడితే సీతాన్వేషణ సాధ్యం కాదు. కాబట్టి ఈ మహాకార్యాన్ని సాధించటానికి కనపడియు కనపడని రూపాన్ని నేను ధరిస్తాను. కనపడని ఎవరికి? రాక్షసులకి. కనపడి అమ్మవారిని చూడటానికి. లక్ష్య రూపేణ రాత్రౌ లంకాపురీమయ ప్రవేష్టం ప్రాప్తకాలం. రాత్రిపూటే పెడతాను, ఎవరికి కనపడను, కానీ నాకంతా కనపడుతుంది. అది హనుమంతుని యొక్క అసలు ఆ ధీశక్తి, ఆలోచన శక్తి. తదనుగుణంగా ఆయన చేశాడు. ఇది కష్టమే. ఒక బాధ్యతని అప్పగించబడినటువంటి ఒక మహానుభావుడు తన కార్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తాడా అన్నది తెలుసుకోవటమే సుందరకాండలో పూర్తిగా నిండి ఉన్న సౌందర్యం. అది తాంపురీం తాదృశీం దృష్ట్వా దురాదర్శాం సురాసురైః హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహు. మాటి మాటికి ఆలోచించి ఆయన చింతయామాస. ఏమని? ఇప్పుడు దూత లక్షణం, నేను ఇక్కడికి దూతగా వచ్చాను కదా, నేను ఏం చేయాలి, మొట్టమొదట ఎలా వెళ్ళాలో నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను
అసలు ఎట్లా ప్రవర్తన, ఏం చేయాలి, ఏం చేస్తే తన కార్యం నెరవేరుతుంది, ఏం చేస్తే చెడిపోతుంది. కాబట్టి దూతగా వెళ్ళిన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్తున్నాడు, కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. రావణాసురుడికి కనపడకుండా నేను ఏ ఉపాయంతో అమ్మవారిని చూడగలను. న వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మన. శ్రీరాముని యొక్క కార్యం భగ్నం కాకుండా నా మూలంగా ఏకస్య పశ్యేయం, అమ్మవారిని ఒక్కతనే చూడాలి. ముందే ఎంత అద్భుతమైన నిర్ణయం ఆయనకి. అసలు ఆయనకు ఏమాత్రం అనుమానం లేదు. ఆలోచన వచ్చింది అంటే అది ఖచ్చితమైన ఆలోచన వస్తుంది. అది బుద్ధిమంతుడి లక్షణం. సుకృతిగా మహానుభావుల లక్షణం అలాగే ఉంటుంది. అది విన్నా చాలు మనకి పుణ్యమే. ఈ జన్మలో కాకపోతే 10,000 జన్మల తర్వాత అయినా అలాంటి పుణ్యప్రదమైనటువంటి ఆ శక్తి ఏర్పడుతుంది, వస్తుంది. ఆ పరిమితికి లోబడి అని మనం ఆలోచించవచ్చు. ఏకస్య పశ్యేయం రహితే, ఏకాంతే ఒక్కతిగా ఉన్నటువంటి అమ్మవారిని చూడాలి, ఆవిడతో మాట్లాడాలి. ఇంకా ఇది నా యొక్క ఆలోచన. ఇది ఎలా జరగాలో నేను నిర్ణయించుకోవాలి. ఇది గనక విఫలమైతే నేను దూతగా రావటం వృధా అయిపోతుంది. భూతాశ్చార్థా విభజ్యంతే దేశకాల విరోధితా విక్లభం దూతమాసాధ్య తమ సూర్యోదయే యథ. దూత అయిన వాడు సమర్థుడు కాకపోతే అతడి ముందున్న అతడు చేయవలసిన పనులు సూర్యోదయం సమయంలో చీకట్లు పోయినట్టు ఆ ఫలితం లేకుండా పోతుంది అంటున్నాడు. అర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిన. మేమేదో గొప్ప దూతలమని, నిర్వహణ దక్షులమని ఇలా అనుకుని అహంకారపూరితంగా గనక ప్రవర్తించినట్లయితే ఆ స్వామి కార్యాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు వెనక్కి వెడతారు. నేను అలా చెయ్యను. తన కర్తృత్వాన్ని గురించి, తన నిర్ణయాన్ని గురించి తను ఏం నిర్ణయించుకుంటున్నాడు హనుమంతుడు. నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం లభేతు లంఘనంచ సముద్రస్య కథన్ను న వృధా భవేతు. అది ఇప్పుడు ఆయనకు కావలసిన ఉపాయం. నేను నా పని నిర్విఘ్నంగా నెరవేరాలి, ఏ విధమైనటువంటి విచారం కలగకూడదు. నేను అంత దూరం సముద్రాన్ని లంఘించి శ్రమపడి వచ్చిన ఆ ఫలితం, ఆ లంఘనం వృధా కాకూడదు. ఇది ఆయన ఆలోచన విధానం. మయి దృష్టేతు రక్షోభి రామస్య విదితాత్మన భవేద్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చత. రావణాసురుని యొక్క పతనం కదా మనం కోరుకునేది. ఆ రాముని యొక్క ఆ ప్రయోజనం కనుక నేను ఇక్కడ రాక్షసుల చేత కనిపెట్టబడితే వృధా అయిపోతుంది వెతికేటప్పుడు. వెతికే సమయంలో తర్వాత రాక్షసుల చేత ఎప్పుడు కనిపెట్టబడాలి, ఆ సమయం వస్తే ముందు అమ్మవారిని వెతకాలి. ఆవిడ జీవించి ఉన్నదా లేదా తెలుసుకోవాలి. ఏకాంతంగా ఉన్న అమ్మవారిని కలుసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఎవరు రాక్షసులు నన్ను చూడకూడదు. ఇది ఆయన యొక్క ముఖ్యమైన ఆలోచన. నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసై. నేను ఎక్కడ దాక్కుందామన్నా రాక్షసులు పసిగట్టేస్తారు వీళ్ళు. అలాంటి శక్తి గలవాళ్ళు కాబట్టి అలాగ దాక్కోవటం కష్టం. అపి రాక్షస రూపేణ, రాక్షస వేషం వేసుకుని వెళ్ళినా వాళ్ళు నన్ను కనిపెట్టేస్తారు. కిముత అన్యేన కేనచిత్, ఇంకా వేరే ఏదో వేషం వేసుకుని వెళ్ళినా, రాముని తలుచుకోవడానికి వెళ్ళినప్పుడు భిక్షుకు వేషంలో వెళ్ళాడు కదా, ఈయన కూడా ఏ వేషం కావాలంటే ఆ వేషం వేయగలడు. అది హనుమాన్ శక్తుల్లో ఉన్నది. వాయురప్యత్ర నాజ్ఞాతశ్చరేదితి మతిర్మమ నహ్యస్య విదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. వీళ్ళంతా బలవంతులు బాబోయ్, వీళ్ళకి తెలియంది ఏదీ లేదు. వాయువు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ప్రవర్తించడానికి వీల్లేదు. మా తండ్రి గారే ప్రవర్తించడానికి వీల్లేదు అన్నప్పుడు మరి నాకు ఎలా కుదురుతుంది? ఇహ అహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృత. నేను గనక నా స్వరూపంతోనే గనక ఇక్కడ గనక ఉన్నట్లయితే వినాశముపయస్యామి, నేను లేనిపోని ప్రమాదాల్లో పడతాను. భర్తురర్ధస్య గీయతే, మా యజమాని యొక్క ప్రయోజనం కూడా వృధా అయిపోతుంది.
తదహం స్వేన రూపేణ రజన్యాం, చీకటి పడగానే రాత్రి ప్రవేశించగానే హ్రస్వతాంగత అహం స్వేన రూపేణ హ్రస్వత, చాలా చిన్న ఆకారాన్ని ధరించేస్తాను. లంకాం అభిపతిష్యామి, ప్రవేశిస్తాను. రాఘవస్య అర్థసిద్ధయే, అలా చేస్తే రాఘవుని యొక్క అర్థసిద్ధి కలుగుతుంది. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం, ఇందులో ఎవడు ప్రవేశించడానికి వీల్లేదు, రాత్రి ప్రవేశిస్తాను. విచిన్వన్ భవనం, ఆ చీకట్లో నేను కలిసిపోయి ప్రతి భవనం ఒక్కొక్క భవనం మొత్తం అంతా వెతికేసేస్తాను. సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం ఇది నిశ్చిత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపిః అచకాంక్షే తదా వీరో వైదేహ్యాః దర్శనోత్సుకః, ఎప్పుడు చీకటి పడుతుందా అని ఆచకాంక్షే కోరుకున్నాడు. ఇది హనుమంతుడు చేసిన ఆచకాంక్షే క్రియ. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి, మారుతి సూర్యుడు అస్తమించగానే దేహం సంక్షిప్య, సముద్ర లంఘనం సమయంలో దేహాన్ని ఎంత పెంచాడు, ఇప్పుడు ఇక్కడ సూర్యాస్తమానం అయిపోగానే ఎంత సంకుచింపజేశాడు శరీరాన్ని. ఇది వృషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన, తన రూపాన్ని కుదిరించుకుని ఆయన ఏం చేశాడు, దేహం కుదించుకున్నాడు. అంతగానే వృషదంశకరు, మార్జాలం, చిన్న పిల్ల ఎంత ఉంటుందో అంత అలా అయిపోయాడు. ప్రదోషకాలే హనుమాన్ తోర్ణముత్పులుచ్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపదాం, ప్రదోషకాలంలో ప్రవేశించడానికి బయలుదేరాడు. ప్రాసాదమాలా వితతాం స్తంభై కాంచన రాజతై, భవనాల యొక్క వరసలు అవి బంగారంతో ప్రకాశిస్తున్నటువంటి స్తంభాలు కలిగిన ఇవి. శతకుంభమయైర్జాలై, బంగారంతో చేసిన కిటికీలు. గంధర్వ నగరోపమాం సప్తభౌమ అష్టభౌమైశ్చ, 7 అంతస్తులు 8 అంతస్తుల భవనాలు. సదర్శ మహాపురీం తలై స్ఫాటిక సంకీర్ణై కార్తస్వర విభూషితై, బంగారానికి ఎన్ని పేర్లు ఉన్నాయో అమరకోశంలో అన్ని పేర్లు ఉపయోగించేస్తున్నాడు వాల్మీకి. వైడూర్య మణిఛత్రైశ్చ ముక్తాజాల విభూషితై తలై శుశుభిరేతాని భవనాని అత్ర రక్షసాం కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాముజ్యోతయామాసుగు. ఆ చిత్రములు, కాంచనమయ చిత్రములు, తోరణములు లంకని ప్రకాశింపజేస్తున్నాయి. సర్వత సమలంకృతాం అచింత్యాం అద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపి. అసలు ఆ నగర శోభని మనం ఊహించలేనంతటువంటి శోభతో కూడినది. ఆసీద్ విషణ్ణ హృష్టశ్చ, ఆయనకి హనుమంతుడు విషాదానికి లోనయ్యాడు, మళ్ళీ కొంచెం ఉత్సాహం కూడా కలిగింది. విషాదం దేనికి, ఇంత పెద్ద లంక ఎలా దీన్ని జయించడం, ఎలా ప్రవేశించడం అని కొద్దిగా ఆలోచన. ఆ అమ్మవారిని చూడాలని ఉత్సాహం. వైదేహ్యాః దర్శనోత్సుక సపాండురుద్విద్ధ విమానమాలినీం మహార్ఘజాంబూనదజాలతోరణాం యశస్వినీం రావణ బహుపాలితాం క్షపాచరై భీమబలై సమావృతాం. అటువంటి లంకా నగరాన్ని చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్, మహానుభావులు ఏ పని చేసినా ఆయన వారికి అనుకోని విధంగా అందరూ వచ్చి సహాయపడతారు, దైవ కార్యం. ఇప్పుడు ఆయనకి సహాయం చేయడానికి ఇంకొక ఆయన వచ్చేసాడు. ఈయనెవరు, చంద్రోపి, చంద్రుడు వచ్చాడు. సాచివ్యమివచ అస్య కుర్వన్, సాచివ్యం మంత్రి పదవిని నిర్వహించడానికి. తారాగణైర్మధ్యగతో విరాజన్, ఆ తారల సమూహంలో, నక్షత్రాల సమూహంలో మధ్యలో విరాజన్ ప్రకాశిస్తూ, జ్యోత్స్నావితానేన వితత్యలోకం ఉత్తిష్టతే నైక సహస్ర రశ్మి, నైక సహస్ర వేలాది
కిరణాలు కలిగినటువంటి చంద్రుడు ఉత్తిష్టతే. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో ఈయన పని చేశాడు, ఆయన పని చేశాడు. ఈయన అస్తమిస్తున్నాడు, ఆయన ఉదయిస్తున్నాడు. ఆయన అస్తమించేసరికి ఈయన ఉదయిస్తాడు. వీళ్ళిద్దరే లోకాన్ని నియంత్రిస్తున్నారు. అంటే లోకాన్ని ఇటు సూర్యనారాయణుడి రూపంలో, అటు చంద్రుడి రూపంలో, చంద్రుడిలో తాను చంద్రుడుగా ఉంటూ, సూర్యుడిలో సూర్యుడుగా ఉంటూ పరమాత్మే లోకాన్ని వీరిద్దరి ద్వారా శాసిస్తున్నాడు. మన ఆయువుల్ని చక్కగా నియమిస్తున్నాడు. ఏది ఎంత కాలం ఉండాలో ఒక క్షణం ఎక్కువ ఉండదు, ఒక క్షణం తక్కువ ఉండదు. గడియారం ముళ్ళులాగా వీళ్ళిద్దరే లోకాన్ని శాసిస్తున్నారు. ఇదే విషయాన్ని కాళిదాస్ అద్భుతంగా వర్ణిస్తాడు. సరే, ఆయన ఎలా ఉన్నాడు? శంఖప్రభం క్షీర మృణాళ వర్ణం. తెల్లని తామర తూడులు ఎలా ఉంటాయో అటువంటి వర్ణంలో ఉన్నాడు. శంఖప్రభం, శంఖంలాగా తెల్లగా ఉన్నాడు. ఉద్గచ్చమానం వ్యవభాసమానం, పైకి ఎక్కి వస్తున్నాడు. వ్యవభాసమానం, ప్రకాశిస్తున్నాడు. దదర్శ చంద్రం సహరి ప్రవీర. అద్భుతమైన కవిత్వం, ఏమి మాటల పోగళింపు. తర్వాత అనంతర కవులందరికీ ఈయనే కదా మా ఆది కవి వాల్మీకి. దదర్శ చంద్రం సహరి ప్రవీర ప్రప్లూయమానం సరసీవహంసం. ఇంకొక విశేషంగా ఉంది. ఏమిటి? వాల్మీకిని ఆది కవి కర్తగా చేయటంలో పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమి అంటే, వేదంలో ఉన్నటువంటి ఆ మంత్రాలు అవన్నీ సామాన్యులు చదవలేరు, వినలేరు. విన్న వాళ్ళకి అందులో ఉన్నటువంటి సౌందర్యం ఎవరో కొద్ది మందికే ఆ బుర్రకి ఎక్కుతుంది తప్ప మామూలు ప్రజలకి ఇది. మరి మామూలు ప్రజలు ఏం దురదృష్టం చేసుకున్నారు? కవిత్వం వినడం, ఆనందించడం వీళ్ళకి కావాలి కదా. అందుకే వాల్మీకిని పిలిచి ఆయనకి ఈ పనిని అప్పగించాడు. ఆయన అప్పగించబడిన అద్భుతంగా కవిత్వం గంగా ప్రవాహంలా అమృతాయమానమైన, ఎక్కడా శ్లోకాలు పదాలకు వెతుక్కున్నట్టు కానీ మరి కుంటుబడినట్టుగానే ఉండదు. అలా ఒక మహాప్రవాహం, ఒక వాయు ప్రవాహం, ఒక అమృతరసపు సోన అలా పైనుంచి కిందికి పడుతూ ఉన్నట్లుగానే మొత్తం కవిత్వం అంతా వెళ్ళిపోతుంది. అది దానిని అనుభవించి ఆనందించగలిగినటువంటి యోగ్యతని కలిగి ఉండటం కూడా, అది కూడా ఒక వరమే. అది అందుకు కూడా రసస్విన్నమైన మనస్సు ఉంటేనే తప్ప వాల్మీకి కవితా సౌందర్యం అర్థం కాదు. చూడండి ఆ శ్లోకం. శంఖప్రభం క్షీరమృణాళ వర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరి ప్రవీర పోప్లూయమానం సరసీవ హంసం. ఇంకా ఎలా ఉన్నాడు అంటే, సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిభే తత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ. ఆ లంబ శిఖరం మీద, త్రికూట పర్వత శిఖరానికి, ఆయన దిగిన శిఖరానికి లంబ శిఖరం అని పేరేమో. నిశిలంకాం మహాసత్వో వివేశ కపికుంజర. నిశి వివేశ, రాత్రి ప్రవేశిస్తున్నాడు. రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణ పాలితాం శారదాంబుధర ప్రక్షై. శరత్కాలంలో ఉండే తెల్లని మేఘాల లాంటి స్వచ్ఛమైన భవనైరుపశోభితాం సాగరోపమ నిర్ఘోషాం. ఒక పక్కన సముద్రపు ఘోష. సాగర అనిల సేవితాం. ఆ సాగరం యొక్క చల్లని సముద్రపు గాలులతో సేవించబడుతోంది లంక. తెల్లటి భవనాలు, మరి సాగర ఘోష, సాగరం మీద నుంచి వచ్చే చల్లటి గాలులు. సుపుష్ట బల సంఘుష్టాం యథైవ విటపావతీం చారుతోరణ నిర్వ్యూహాం పాండురద్వార తోరణాం భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాం సవిద్యుద్గణాకీర్ణాం జ్యోతిర్గణ నిషేవితాం మందమారుత సంచారాం యథేంద్రశ్యామరావతీం శతకుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతాం కింకిణీ జాలఘోషాభిః పతాకాభిరలంకృతాం ఆసాద్య సహసా హృష్టః. ఆ నగరం దగ్గరికి వచ్చే సహసా హృష్టః, ఆయన చక్కగా ఆనందించి
ప్రాకారం అభిపే దివాన్, ప్రాకారం మీద ఎక్కాడు, ఆ గోడ మీద ఎక్కాడు. విస్మయావిష్ట హృదయ పురీమాలోక్య సర్వత, ఆ ఎక్కేసరికి మొత్తం పట్టణం అంతా ఆయనకు కనపడింది. జాంబూనద మహామయైర్ద్వారై వైడూర్య కృతవేదికై వజ్రస్ఫాటిక ముక్తాభిః మణికుట్టిమ భూషితైః తప్తహాటక నిర్యోగైః రజతామల పాండరైః వైడూర్యకృత సోపానైః స్ఫాటికాంతరపాంసుభిః చారు సంజవనోపేతైః కమివోత్పతితైః శుభైః క్రౌంచబర్హిణ సంఘుష్టైః రాజహంస నిషేవితైః తూర్యాభరణ నిర్ఘోషైః సర్వతః ప్రతినాదితాం స్వస్వౌకసారా ప్రతిమాం తాం వీక్ష్య నగరీం తతః కమివోత్పతితాం లంకాం జహర్ష హనుమాన్ కపిః. లంకా నగరం దాని వైభవాన్ని చూసేసరికి ఆయనకి ఆనందం కలిగింది. తాం సమీక్ష్య పురీం రమ్యాం రక్షసాధిపతే శుభాం అనుత్తమాం రిద్ధియుతాం చింతయామాస వానరః. అటువంటి లంకా నగరాన్ని చూసి ఆయన అనుకుంటున్నాడు, నేయమన్యేన నగరీ శక్య దర్శయితుం బలాతు. ఎవరు ఈ నగరాన్ని దర్శించి దీన్ని బెదిరించి యుద్ధం చేసి దీనిపైన పట్టు సాధించలేరు. రక్షితాహ రావణ బలై ఉద్యత ఆయుధధారిభి, ఎందుకని ఎవరు సాధించలేరు? అటువంటి బలపరాక్రమాలు కలిగిన రాక్షసులు రక్షిస్తున్నారు ఈ లంకని. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేగే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణః రక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేతు. మేము మాత్రమే రాగలం. సమీక్ష్యతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమానసః. ఎలా ఎవరు ఈ లంకను జయించగలరు అని ఒక్క క్షణం ఆయనకి కొంత నిర్వేదం కలిగినా వెంటనే శ్రీరాముని యొక్క పరాక్రమాన్ని, లక్ష్మణుడి యొక్క పరాక్రమాన్ని ఆయనకు వెంటనే గుర్తొచ్చేసరికి పర్వాలేదు, వాళ్లే ఈ లంకని జయించగలరు. తాం నష్టతిమిరాం దీప్తైః భాస్వరైశ్చ మహాగృహైః నగరీం రాక్షసేంద్రస్య సదదర్శ మహాకపిః అథ సా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. ఇప్పటిదాకా లంకా నగరం యొక్క వైభవాన్ని మరియు ఆ ప్రకాశాన్ని, ఆ అందాన్ని ఎంతో తనివిదేరా చూశాడు. మధ్య మధ్యలో ఎలా దీన్ని జయించడం అనే ఆలోచన కలుగుతున్నది. రామలక్ష్మణుల పరాక్రమం తలుచుకుని ఊరట పొందుతున్నాడు. ఈయన ఇలా లంకా నగరాన్ని చూస్తుండగా ఈయన్ని ఆ లంకా నగరం చూసింది. లంకా నగరం మనిషిని ఎలా చూస్తుందండి? లంకా నగరం ఎలా చూస్తుంది? లంక యొక్క అధిదేవత, ఆవిడికే లంకిణి అని పేరు. ఆ లంకా నగరమే స్వేన రూపేణ, ఆ లంకా నగరం ఒక రూపాన్ని ధరించి వచ్చి దదర్శ పవనాత్మజం మొదలైంది. ఇంకా ఇప్పటిదాకా సముద్ర లంఘనం అయింది, త్రికూట శిఖరం మీద దిగటం అయింది, లంకా నగర వైభవాన్ని చూడటం అయింది, ఆలోచనలు వచ్చినాయి. ఆ ఆలోచనలన్నీ చెప్పుకున్నాడు తనలో తాను. ఇప్పుడు మొట్టమొదటి ఆ అడ్డంకి వచ్చింది. ఏమిటది? సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమే ఉద్ధిత తత్ర వికృతానన దర్శన. ఆవిడ ఎలా ఉంది? వికృతమైన ముఖం. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనో రతిష్ఠత, ఎదురుకుండా నిట్ట నిలువుగా నిలబడింది. ముంచమాన మహానాదం, పెద్ద భీకరమైన నాదం. అబ్రవీత్ పవనాత్మజం అంటున్నది హనుమంతుడితో. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. ఓ అడవుల్లో సంచరించే ఓ వానరుడా, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కథయస్వ ఇహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఉన్న విషయం చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు ఉండవు. నశక్యం కల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ. నువ్వు అసలు ఈ లంకలో ప్రవేశించడానికి వీలే లేదే.
రక్షిత ఎందుకని రక్షిత రావణ బలైకి అభిగుప్త సమంతత సంపూర్ణంగా రక్షించబడుతున్నది లంక. అందుకనే నువ్వు ప్రవేశించటావనే దురుద్దేశంతో వచ్చావు కాబట్టి నేను నిన్ను పట్టేశాను. ఇది రావణాసురుడి యొక్క రక్షణ, లంకా నగర రక్షణ విధానం. అధతాం అబ్రవీద్వీరో హనుమాన్ అగ్రతస్థితం ఎదురుగుండా నిలబడిందిగా ఆవిడతో. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో హనుమంతుడికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అంటున్నాడు కథయిష్యామితే తత్వం యన్మాంత్వం పరిపృచ్ఛసి. అడిగావు కదా ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని, యథార్థం చెప్తాను నేను, అబద్ధం చెప్పను, విను. కాత్వం విరూపనయనా, ఎవరమ్మా నువ్వు, విరూపంగా ఉన్నావు. పురద్వారే వతిష్టతి, పురద్వారంలో అడ్డంగా నిలబడ్డావు. కిమర్థం చాపి మాన్ రుద్ధ్వా నిర్భర్సయేతి, ఎందుకు నన్ను ఆపుతున్నావు, ఎందుకు నన్ను ఇక్కడ బెదిరిస్తున్నావు. హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం. ఆవిడికి ఎవరు నువ్వు, నన్నెందుకు ఆపుతున్నావు అని తన అధికారాన్ని ధిక్కరించి మాట్లాడేసరికి ఆవిడికి కోపం వచ్చేసి అంటున్నది, అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష. నేను రావణాసురుడి యొక్క ఆజ్ఞని నిర్వహించేటటువంటి ఒకానొక ఉద్యోగిని. దుర్ధర్ష, నన్ను ఎవడో జయించలేడు. రక్షామి నగరీమి మాం, ఈ నగరాన్ని చుట్టూ తిరిగి ఎక్కడ ఏ చిన్న ఇది పక్షి గాని ఇది గాని దూరినా నేను పట్టేస్తాను, నగరాన్ని రక్షిస్తాను నేను. నశక్య మాం అవజ్ఞాయ ప్రవేష్టం నగరీత్వయ, నాకు తెలియకుండా నువ్వు ఈ నగరంలో ప్రవేశిస్తావా, ప్రవేశించలేవు, నీ వల్ల కాదు. ఆద్య ప్రాణై పరిత్యక్త స్వప్స్యసే నిహతోమయ, నిన్ను చంపేస్తాను ఇప్పుడు, హాయిగా సుఖనిద్రపోతావు నువ్వు. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా సర్వతః పరిరక్షామి చేతత్తే కథితం మయా. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్ర వాంస హరిశ్రేష్ఠ స్థితః శైల ఇవాపర. ఆయనేం సంకలేదు గొంకలేదు, శైల ఇవాపర, ఓ పెద్ద పర్వతంలాగా నిలబడి సదాం స్త్రీ రూప వికృతాం, స్త్రీ రూపంలో ఉన్న వికృతాకారం కలది. దృష్ట్వా వానరపుంగవః ఆబభాషే అంటున్నాడు. ఇది ఒక క్రియ. ఆబభాషే పలికెను. ద్రక్ష్యామి నగరీం, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఇది ఆయన యొక్క హాస్య సన్నివేశం. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థమిక సంప్రాప్త పరం కౌతూహలం హిమే. నేను ఎందుకు వచ్చానో చెప్పనా, నగరం పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కదా, ఒకసారి చూసిపోదామని వచ్చా. వనాన్యుపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. ఈ అరణ్యాలు, ఈ పర్వతాలు ఇవన్నీ చూద్దామని వచ్చా. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి. ఆ లంకా నగరాధి దేవత కామరూపిణి, అందుకనే అంత భయంకరాకారం. భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. ఏముంటున్నది, మామనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్య మధ్యతే ద్రష్టం పురీయం వానరాధమ. నన్ను నిర్జించకుండా, నన్ను జయిస్తేనే నువ్వు వెళ్ళగలవు, నన్ను జయించకపోతే నువ్వు వెళ్ళలేవు. ఈ వ్యతిరేకంగా అది ఆ మాట. ఇప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకపోవటం అంటే ఇదే, ఎలా మాట్లాడాలో తెలియటం అంటే హనుమంతుడు మాట్లాడటం. పాపం ఆ లంక భయంకరమైన రూపమే కానీ నన్ను జయించకుండా నువ్వెలా పెడతావు అంటే నన్ను జయించుకే వెళ్ళమనే అర్థం అందులో ధ్వనిస్తున్నది. అది కనిపెట్టేశాడు హనుమంతుడు. ఏం పర్వాలేదు, స్త్రీ అని కూడా ఆ జాలు చూపించక్కర్లేదు. అది తతస్స కపిశార్దూల తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, ఒకసారి నగరాన్ని చూసి వెళ్తాను అన్నాడు. తతకృత్వా మహానాదం సా వైలంకా భయావహం తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. వేగంగా ఆ వానర శ్రేష్ఠుణ్ణి తన యొక్క చేతితో ఒక్క చరుపు చరిచింది. తతస్స కపిశార్దూలో లంకయా తాడితో భృశం, దెబ్బపడింది వంటి మీద. ననాద సుమహానాదం, ఒక పెద్ద కేక పెట్టాడు ఆయన.
వీర్యవాన్ పవనాత్మజ తతః సంవర్తయామాస వామహస్త సోంగుళీ వేళ్లతో సహా ఆ వామహస్తాన్ని ఒక్కసారి ఇలాగా ఆ ఎడమ చేతిని ఇలా గట్టిగా పిడికిలి బిగించి ముష్టినా అభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత క్రోధంతో మూర్ఛితుడై ఆయన వెంటనే చేశాడు. స్త్రీ ఆయన హనుమంతుడు ముష్టిన అభిజగాన ఒక గుద్దుగుద్దాడు. స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధాత్ స్వయం కృతః సాధుతేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి. ఆ దెబ్బకి పపాత సహసా భూమౌ వికృతానన దర్శన తతస్తు హనుమాన్ ప్రాజ్ఞ తాన్ దృష్ట్వా వినిపాతితాం. ఒక్క దెబ్బ ఇలా అన్నాడంతే, ఆవిడ పడిపోయింది. కృపాంచకార తేజస్వి మన్యమాన స్త్రియంతు తాం తతో వైభృష సంవిఘ్న లంకాసా గద్గదాక్షరం. వెంటనే ఆవిడికి తెలిసిపోయింది. ఉవాచ అగర్వితం వాక్యం, ఇందాకున్న కోపం లేదు ఆవిడలో. హనుమంతం ఏమని, ప్రసీద సుమహాభాగో, క్షమించు నాయన, త్రాయస్వ హరిసత్తమ, నన్ను రక్షించు, నన్ను సంపద్దు. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాగా, పద్ధతిని పాటిస్తారు నీలాంటి మహానుభావుడు. అహంతు నగరీ లంక స్వయమేవ ప్లవంగమా నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల. నువ్వు నన్ను జయించావు, నన్ను జయిస్తేనే గాని వెళ్ళడానికి వీల్లేదని చెప్పాను కదా, ఇప్పుడు నన్ను నువ్వు జయించేశావు. ఇదంతు తథ్యం శృణు వై బ్రువంచామే హరీశ్వర. నేను ఒక్క విషయం నీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా విను. స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ యథా త్వాం వానర కశ్చిత్ విక్రమాద్వశమానయేతు. ఇప్పుడు ఒక వానరుడు వచ్చి ఆయన పరాక్రమంతో నిన్ను ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడు తదా త్వయా విజ్ఞేయం రక్షసాం భయాగతం. ఇంకా అప్పుడే నిన్ను ఒక వానరుడు వచ్చి నిన్ను ఓడించేసరికి, నిన్ను ఒక దెబ్బ కొట్టేసరికి, నిన్ను నేల మీద పడేసేసరికి అప్పుడు ఇక నువ్వు తెలుసుకో, అక్కడ సమయం ఆసన్నమైంది. ఏమని, రాక్షసులకి భయాన్ని కలిగించేటటువంటి గడియలు, ఇక రాక్షసులకి ప్రమాదం ప్రారంభమైంది. ఇప్పటిదాకా సుఖంగా ఉంటారు వాళ్ళు. నహిమే సహిమే సమయ సౌమ్య ప్రాప్తోద్య తవ దర్శనాత్. అది ఆ సమయం వచ్చేసింది ఇప్పుడే. స్వయంభూ విహిత సత్యో నస్యాస్తి వ్యతిక్రమ. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన విషయం, దీనికి వ్యతిక్రమం లేదు. సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మన. సీతా నిమిత్తంగా వచ్చిందని కూడా లంక నా దేవతకి అర్థమైంది. ఆ మాట చెప్పింది. ఆయన సీతమ్మని తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. ఆవిడ మూలానే లంకకి చేటు వచ్చింది. ఇదిగో నువ్వు వచ్చావు, నన్ను దెబ్బ కొట్టావు. రక్షసాంచైవ సర్వేషాం వినాశ సముపాగత. ఇంకేముంది, రాక్షసులందరికీ వినాశం వచ్చి పడిపోయింది. తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితం. వెళ్ళు, నగరంలో ప్రవేశించు. విధత్స సర్వకార్యాన్ని, ఈవిడికి అన్ని నువ్వు చేయదలుచుకున్న కార్యాలన్నీ, పనులన్నీ చేయి. యానీహ వంచసి, ఏమేం చేయదలుచుకున్నావో చెయ్యి. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షస ముఖ్య పాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతిం విమార్గ సర్వత్ర గతో. సుఖం, హాయిగా సుఖంగా వెళ్ళి అమ్మవారు ఎక్కడుందో నువ్వు వెతికి తెలుసుకో. నాకు తెలియదు అనుకో, తెలిస్తే నేను చెప్తాను. కానీ నా పని లంకా నగర రక్షణే కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పిన విషయం ఇప్పుడు నాకు రుజువైంది. ఇక రాక్షసులకి పెను ప్రమాదం ముంచుకొచ్చింది, వాళ్ళందరూ మరణించడానికి కాలం ఆసన్నమైంది. నువ్వు నిర్భయంగా నగరంలోకి వెళ్ళు, అమ్మవారు ఎక్కడుందో వెతుకు, నువ్వేం చేయదలుచుకున్నావో అచ్చయ్ అని శుభ్రంగా చెప్పేసింది ఆ లంకాధిదేవత. ఆ మాటలు విన్నాడు హనుమంతుడు. తర్వాత ఆయన ఏం చేస్తాడనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుంటాం.